ప్రస్తుతం మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దశరథ్ గారు ఉన్నారు. దశరథ్ గారు చెప్పండి, బీసీలకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున ఏదో హడావిడి చేస్తున్నారు, తర్వాత ఈరోజు ఒక్కరోజే ఉంటుంది అనుకోవచ్చా, భవిష్యత్తులో కూడా ఉంటుందా? మీరు చేసినటువంటి పాపాలు ఈరోజు బీసీలకి శాపాలుగా మారాయి అంటున్నారు, ఏమంటారు? ఇవాళ స్వాతంత్రం వచ్చి దగ్గర దగ్గర 75 నుంచి 80 ఏళ్ళు కాలం గడుస్తున్నా కూడా దేశంలో పటిష్టమైనటువంటి చట్టాలు వచ్చినా కూడా, హక్కులు కల్పించినా కూడా, రాజ్యాంగబద్ధంగా దక్కాల్సినటువంటి హక్కులను కూడా నోచుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బీసీలే. ఈ బీసీలు పెద్ద ఎత్తున ఈరోజు 50% పైగా ఉన్నప్పటికీ కూడా వారి హక్కుల కోసం ఇంకా కూడా 80 ఏళ్ళ తర్వాత కూడా కొట్లాడాల్సి వస్తున్నది. అంటే ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ అతి ఎక్కువ సంవత్సరాలు పాలించినటువంటి పాలకుల యొక్క పాపం కాదా ఇది? ఖచ్చితంగా ఆనాడు ఏదైతే అంబేద్కర్ బీసీలకు రాజకీయ స్థానాలు కూడా కల్పించాలని ప్రతిపాదించినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఆనాడు బీసీలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్ కల్పించాలన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఏదైతే 1979 పివి సింగ్ గవర్నమెంట్, ఏదైతే నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ పివి సింగ్ గవర్నమెంట్లో బీపీ మండల్ కమిషన్ వేసి దేశవ్యాప్తంగా వాళ్ళు తిరిగి రిపోర్టులు సబ్మిట్ చేస్తే కూడా ఆ తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఆ బీపీ మండల్ కమిషన్ కూడా ఈరోజు చెత్తకుప్పలో పడేసి బీసీలకు రావాల్సినటువంటి వాటాను తేల్చకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ పాపాన్ని అంతా కూడా మూట కట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఆ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ నాయకురాలు ప్రియాంక గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, పెద్ద ఎత్తున ఆ రోజు కామారెడ్డిలో సభ పెట్టి బీసీ డిక్లరేషన్ అనేసి ఈరోజు బీసీలకు 42% మేము రిజర్వేషన్లు కల్పిస్తామనేసి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఆ రోజు మేము చెప్పినాము 80 సంవత్సరాల నుంచి స్వతంత్ర భారతదేశంలో బీసీలకు దక్కాల్సినటువంటి వాటాలను రానియందే కాంగ్రెస్ పార్టీ. బీసీలు ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీలను నమ్మొద్దు అంటే కూడా ఆ రోజు మోసపూరితమైనటువంటి హామీలకు వాళ్ళు తల ఒగ్గి వారి మాటలకు మోసపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈరోజు పరిస్థితి ఏందండి? సంవత్సరం క్రితం జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు, జెడ్పీటీసీల ఎలక్షన్లు కావచ్చు, సంవత్సరం తర్వాత కూడా నిర్వహించడానికి భయపడుతున్నారు. ఎందుకంటే చెప్పినటువంటి మాటను తప్పిర్రు, చేయడానికి దాన్ని వీళ్ళకి మనసొప్పుతలేదు. ఎందుకంటే బీసీలకు ఈరోజు 42% వాటాలు ఇస్తే, రాజకీయ అవకాశాలు కనుక కనిపిస్తే ఈరోజు పెద్ద ఎత్తున జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, మంచి మంచి ఉన్నత స్థాయిలకు బీసీలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వారి యొక్క ఆగడాలు చాలవు అనేసి భయభ్రాంతులకు గురై ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరొకసారి కుట్ర చెప్తా ఉన్నది. ఈ దేశంలో మనం ఇప్పటి వరకు చూసుకుంటే గన ఈ జాతీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు కూడా బీసీలను తొక్కిపెట్టే ప్రయత్నమే చేసినాయి. గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి బీపీ మండల్ కమిషన్ అమలు చేయకుండా చిత్తకుపోల పడేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడ కూడా బీసీలకు వాటా దక్కకుండా ఈరోజు కుట్రలు చేస్తూ ఉన్నది. కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి బీసీలకు పెద్దపీట వేసి వారికి సమాన వాటాలు కల్పిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలు కానీ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కానీ బీసీలకు తీరని లోటుగా చేస్తూ ఉన్నాయి.